జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణంలోని వాల్మీకి మహర్షి చెప్పిన వంశ పరిచయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. మొదటగా వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశం యొక్క చరిత్రను సగర్వంగా జనకునితో చెప్పారు. అది విన్న జనక మహారాజు కూడా తన వంశం యొక్క చరిత్రను సగర్వంగా చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏమిటో చూద్దాం. జనక మహారాజు వంశానికి మూలపురుషుడు నిమి మహారాజు. ఆయన పరమధర్మశాలి, మహాపరాక్రమవంతుడు. ఆయన పుత్రుడే మిథి మహారాజు. ఆయనే మిథిలా నగరాన్ని నిర్మించాడు. అతని కుమారుడే ఉదావసుడు. అతని సుతుడు నందివర్ధనుడు. ధర్మాత్ముడైన నందివర్ధనుని తనయుడే సుకేతుడు. అతని పుత్రుడు దేవరాతుడు. అతని పుత్రుడు బృహద్రథుడు. అతని కొడుకు మహావీరుడు. అతని కొడుకు సుధృతి తనయుడు దృష్టకేతువు. అతని పుత్రుడు హర్యస్వుడు. హర్యస్వుని పుత్రుడు మరువు. అతని కొడుకు ప్రతిందకుడు. అతని పుత్రుడు కీర్తిరథ మహారాజు. అతని పుత్రుడు దేవమేఢుడు. అతని కొడుకు విబుధుడు. అతని కొడుకు మహీద్రకుడు. అతని కొడుకు కీర్తిరాతుడు. అతని కొడుకు రోముడు. రోముని కొడుకు స్వర్ణరోముని కొడుకు హ్రస్వరోముడు. హ్రస్వరోముని కొడుకు. ఇరువురు కుమారుల్లో జనకుడు పెద్దవాడు, కుశధ్వజుడు చిన్నవాడు. హ్రస్వరోమునికి ఇరువురు కుమారులు. పెద్దవాడు జనక మహారాజు, సీతాదేవి తండ్రి. రెండవ అతను కుశధ్వజుడు, చిన్నవాడు. హ్రస్వరోముని తరువాత జనకుడు రాజు అయినాడు. అతని సోదరులైన కుశధ్వజుడు చాలా నిర్మల హృదయుడు. జనకుడు అందరినీ ఎంతో ప్రేమతో పాలించేవాడు. ఒకసారి సుధన్వుడనే రాజు మిథిలా నగరంపై దండెత్తినాడు. శివధనుస్సును సీతను తనకివ్వమని ఆ రాజు సందేశం పంపాడు. ఆ మాటకు జనకుడు వినకపోవడంతో సుధన్వుడు మిథిలపై దండెత్తినాడు. ఆ యుద్ధంలో సుధన్వుడు ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత సుధన్వుని రాజ్యానికి కుశధ్వజుని రాజుగా చేయడము జరిగినది. ఈ విధముగా తన వంశచరిత్రను స్వయంగా వివరించిన జనక మహారాజు పలుకుతూ, నా కుమార్తె అయిన సీతను శ్రీరామునికి, రెండవ కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహము చేస్తాను. ఇదే మాటను నేను ముమ్మారు పలికి నా నిశ్చయాన్ని నొక్కి చెప్తున్నాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు అని అన్నాడు. తర్వాత జనకుడు దశరథ మహారాజుతో పలుకుతూ, రాజా, రామలక్ష్మణులచే స్నాతక కార్యక్రమాన్ని చేయించండి. వారికి శుభమగుగాక. వివాహానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలన్నీ నిర్వహించండి. ఈరోజు మకా నక్షత్రము. నేటికి 3వ రోజు. వివాహ కార్యక్రమము చేయిద్దాము. రామలక్ష్మణుల సుఖ సంతోషాలకై నానా ప్రకారమైన దానాలు ఇప్పించండి అని ప్రేమతో పలికారు. ఈ విధముగా వశిష్ఠ మహర్షి జనక మహారాజు తమ వంశాల గురించి పలికిన తర్వాత విశ్వామిత్రుడు జనక మహారాజుతో ఇలా అన్నారు. మీ ఇద్దరి వంశాలు సాటిలేనివి, మహిమాన్వితమైనవి. ఇక ఈ 2 వంశాల మధ్య వైవాహిక సంబంధము పరస్పరము తగినట్టిదే అవుతుంది. సీతారాములు, ఊర్మిళా లక్ష్మణులు నిశ్చయంగా తగిన జంటలే అవుతారు. అయితే నేను చెప్పే మాట ఒకటి నీవు వినవలసింది. నీ తమ్ముడు కుశధ్వజునికి కూడా 2 కుమార్తెలు ఉన్నారు. వారు మాండవి, శృతకీర్తి. ఆ ఇరువురు కన్యలను మా భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేయాలని మేము అభిలషిస్తున్నాము. ఈ విధముగా దశరథ మహారాజు 4 కుమారులకు మీ వంశంలో 4 కన్యామణులతో వివాహము పరమ మంగళమే అవుతుంది. ఈ దివ్యమైన వివాహ బంధాలచే ఉభయ వంశాలు సంబంధ బాంధవ్యాలు ధృవపడతాయి అని చెప్పాడు. విశ్వామిత్రుని మాటలు వినగానే జనక మహారాజు పరమానంద భరితుడయ్యాడు. ఆ ఋషి మాటను అతడు సలహాగా కాకుండా ఆదేశంగా భావించి పులకించాడు. అటువంటి దివ్యమైన ఆజ్ఞ ద్వారా తమ విదేహ వంశము ధన్యమైందని జనకుడు మనసారా పలికాడు. కుశధ్వజని 2 కుమార్తెలు భరత శత్రుఘ్నులకు పత్నులు అవుతారని అతడు వెంటనే మాట ఇచ్చాడు. ఆ విధంగా దశరథుని 4 కుమారులకు 4 కన్యామణులతో ఉత్తర పల్గుని నక్షత్రయుక్త ముహూర్తంలో వివాహం జరిపించడానికి నిర్ణయము చేశారు. అప్పుడు అందరి హృదయాలు ఆనంద అతిశయంతో నిండిపోయాయి.
జనక మహారాజు కూడా ముని బృందంతో పలుకుతూ, మాకు కన్యాదాన ఫలం లభించే విధంగా మీరు ఎంత చక్కని ఉపకారం చేశారు. మీరందరూ మేము చేసే అతిథి మర్యాదలు స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి. మా మిథిలా నగరాన్ని మీ అయోధ్యలాగానే భావించండి. ఇక్కడ మిథిలా నగరంపై మీకు సర్వాధికారాలు ఉన్నాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు అని హృదయపూర్వకంగా పలికారు. జనక మహారాజు మాటలు అతని మహోన్నతమైన హృదయాన్ని తెలుపుతున్నాయి. అందుకే జనక మహారాజు ఆత్మ విధులలో ఒకనిగా పరిగణింపబడ్డారు. కాబోయే వియ్యంకుని మాటలను విన్న దశరథ మహారాజు సంతుష్టాంతరంగుడై జనకునితో పలుకుతూ, మీ సోదరులిద్దరూ మహాగుణ సంపన్నులు. మీరు ఋషులను, రాజులను, అతిథులను అందరినీ ఎంతో గౌరవంగా ఆదరించారు. మీకు సమస్త శుభములు కలుగుగాక. ఇక మేము విడిదికి వెళతాము. అక్కడ వివాహానికి అన్ని ఏర్పాట్లు, దానికి సంబంధించిన కర్మలు ప్రారంభిస్తాము అని అన్నాడు. బంధు పుత్ర పరివారంతో విడిదికి చేరుకున్న దశరథ మహారాజు తన పుత్రులకు స్నాతక కార్యక్రమము నిర్వహించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అతడు ఒక్కొక్క కుమారుని పేరు మీద 1,00,000 గోవులను బ్రాహ్మణోత్తములకు దానము చేశాడు. ఆ విధంగా ధర్మాత్ముడై ఆ రాజు 4,00,000 గోవులను దూడలతో పాటుగా, పాలు పితికే పాత్రలతో పాటుగా, ధనముతో పాటుగా బ్రాహ్మణులకు దానం చేసి వారిని సంతృప్తిపరిచాడు. స్నాతక సమయంలో జరిగిన ఆ దివ్యమైన దాన కార్యక్రమం అందరినీ రంజింపజేసింది, ఆశ్చర్యపరిచింది. గోదానము చేసిన పుత్రులతో కూడిన వాడై దశరథుడు లోకపాలులతో కూడి ఉన్నట్టి ప్రజాపతిలాగా బాసిల్లాడు. దివ్యమైన వేద విధానపూర్వకమైన వివాహ కార్య పద్ధతి ఇదే. వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో, బ్రాహ్మణుల ఆశీర్వచనాలతో, బంధుమిత్రుల శుభాశీస్సులతో జరిగే వైదిక వివాహ యజ్ఞము నిశ్చయముగా మంగళమయమే అవుతుంది. ఈ విషయాన్ని మనము శ్రీమద్ రామాయణములోని శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టంలో ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే మన పెద్దలు వైదిక సంప్రదాయాన్ని అనుసరించి వివాహ సంస్కారాలను నిర్వహిస్తూ ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.